ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు పద్య భాగంలో మూడవ పాఠ్య భాగం నందీశ్వరుని శాపం. ఇది కంకంటి పాపరాజు అనే ఆయన రచించడం జరిగింది. ఈ నందీశ్వరుని శాపం అనే ఈ పద్య భాగం కంకంటి పాపరాజుచే రచింపబడిన ఉత్తర రామాయణములోని తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది. ఇతడు 17వ శతాబ్దికి చెందినవాడు. ఇతని తల్లి సరసమాంబ, తండ్రి అప్పయ్య మంత్రి. కంకంటి పాపరాజు చతుర్విధ కవితా నిపుణుడు, యోగ గణిత శాస్త్రాల్లో ప్రావీణుడు, సంస్కృతాంధ్ర భాషల్లో పండితుడు. వాల్మీకి రచించిన రామాయణము నుండి ఉత్తరకాండను గ్రహించి కంకంటి పాపరాజు ఒక స్వతంత్ర ప్రబంధముగా తీర్చిదిద్దాడు. ఇది 8 ఆశ్వాసాల కావ్యం. కంకంటి పాపరాజు ఈ కావ్యంలో సముచిత వర్ణనలు, రాజనీతిజ్ఞతను రంగరించి పోశాడు. పద్యధారణకు అనుకూలమైన సరళ శైలిలో పద్యాలు రాశాడు. అంటే పాడడానికి అనుగుణంగా ఉండేట్టుగా పద్యాలని రాయడం జరిగింది. ఈ కావ్యాన్ని కంకంటి పాపరాజు మదన గోపాల స్వామికి అంకితం ఇచ్చాడు. పుణ్యకరమైన రామకథ హైన్యము మాన్పదే ఎట్టివారికిన్ అనేది ఇతని విశ్వాసం. కంకంటి పాపరాజు విష్ణు మాయావిలాసము అనే మరొక గ్రంథాన్ని కూడా రచించాడు. ఈ నందీశ్వరుని శాపం ఏమిటి, ఈ పాఠ్యభాగంలో ఉన్న విషయాలు ఏమిటి పరిశీలించి చూద్దాం. పాఠ్యభాగ సందర్భం. బ్రహ్మచేత వరాలను పొందిన రావణాసురుడు బలగర్వితుడై జైత్రయాత్ర చేస్తూ గంధర్వులు, కిన్నెరులు, సిద్ధులు మొదలైన వారందరినీ ఓడించి బాధించాడు. రావణుని దురాగతాలను కొంతకాలంగా గమనించిన రావణుని అన్న అయినటువంటి కుబేరుడు తమ్ముడైన రావణునికి నీతి పాటింపమని ఒక సందేశాన్ని తన దూత ద్వారా పంపించాడు. కానీ రావణుడు ఆ సందేశాన్ని పెడచెవిని పెట్టి వచ్చిన దూతను చంపి కుబేరుని నగరమైన అలకాపురిపై దండెత్తాడు. అప్పుడు కుబేరుడు రావణుని మీద యుద్ధానికి యక్షులను పంపాడు. యక్షులకి రాక్షసులకి యుద్ధం భయంకరంగా జరిగింది. కానీ ఆ యుద్ధంలో సంయోధ కంటకుడు అనే యక్షుడు రావణాసురునితో యుద్ధము చేయలేక పారిపోయాడు. ద్వారపాలకుడైన సూర్యభానుడు అనే అతన్ని రావణాసురుడు పడగొట్టాడు. అప్పుడు కుబేరుడు మాణిభద్రుడు అనే సైన్యాధిపతిని రావణుని మీదకి యుద్ధానికి పంపాడు. కానీ మణిభద్రుడు కూడా రావణుని చేతిలో దెబ్బతిన్నాడు. ఈ విధంగా కుబేరుని సైన్యం రావణుడి ధాటికి నిలబడలేకపోయింది. ఇక కుబేరుడే స్వయంగా యుద్ధరంగానికి వచ్చి తమ్ముడైన రావణుడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ సందర్భంలో ఈ పాఠ్యభాగము ప్రారంభమవుతుంది. ఈ రావణ కుబేరుల యుద్ధగాథను శ్రీరాముడికి అగస్త్య మహర్షి చెప్పాడు. రావణుడు, కుబేరుడు సవతి అన్నదమ్ములు. అంటే తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. రావణుడు విశ్వవో బ్రహ్మ అనే ఆయనకు సుమాలి కూతురైనటువంటి కైకసికి పుట్టిన పెద్ద కొడుకు.
కుబేరుడు విశ్వవో బ్రహ్మకు ఇలబిల అనే ఆమెకు పుట్టినవాడు. అంటే రావణుని కుబేరుని తండ్రి ఒక్కడే, తల్లులు మాత్రం వేరే. అందుచేత వీరిద్దరూ సవతి అన్నదమ్ములు అయ్యారు. ముందుగా పాఠ్యభాగ సారాంశాన్ని తెలుసుకుని పాఠ్యభాగంలో ఏమేమి అంశాలు ఉంటాయో పరిశీలిద్దాం. పాఠ్యభాగ సారాంశం: కుబేరుడు రావణునికి చేసిన హితబోధ ఎలా ఉందంటే, ఓ దుర్బుద్ధి, నీవు నా తమ్ముడువని నీకు హితము తెలపడానికి ఒక దూతను పంపితే నువ్వు ఆ దూతను చంపి నా మాటను వ్యర్థము చేసి నన్ను జయించడానికి రాక్షసులతో కలిసి నా మీదకు యుద్ధానికి వచ్చావు. అయినా నిన్ను అనవలసిన పని లేదు. నీకు మేలు చేయాలని నేను మనసులో అనుకున్నందుకు నన్ను అనాలి. రోగికి పిండి వంటలు తింటే రోగం పెరుగుతుందే గాని తగ్గదు. నీ వంటి కోపిష్టివాడికి నేను చెప్పే హితవచనాలు కోపాన్ని పెంచుతాయే గాని తగ్గించవు. కాబట్టి నీ గుణచర్యలను నిందించడం అనవసరం. మరణించిన తర్వాత రౌరవ బాధలు పడేటప్పుడు నీకే తెలుస్తుంది. మూఢుడు దురహంకారంతో నీవలే భయంకరమైన పాపాలు చేసి విషము త్రాగి అది శరీరమంతా వ్యాపించిన తర్వాత బాధపడే జడుడి వలె యమపాశాలకు చిక్కి పాప ఫలము అనుభవించేటప్పుడు పాపం చేశానని ఏడుస్తాడు. అన్నకు, తండ్రికి, గురువుకి ఆపద కలిగించేవాడిని చూసినా భయంకరమైన పాపం కలుగుతుంది. శరీరము అశాశ్వతము, మృత్యువు దగ్గరగానే ఉంటుంది. సంపదలు పుణ్యవశమని భావించి ధర్మాన్ని ఆచరించే వ్యక్తే కృతార్థుడవుతాడు. బుద్ధిపూర్వకంగా మనిషి చేసిన పనికి ఫలితంగా సుఖదుఖాలు అనుభవిస్తాడు. అనుభవపూర్వకంగా మంచి చెడులను తెలుసుకుని మంచి పనులు చేస్తే దేవతలు మెచ్చుకుంటారు. దీనివల్లే ఈ లోకంలో సంపద, బలము సిద్ధించడమే కాకుండా పరలోకంలోనూ సుఖము లభిస్తుంది. ధనము, మణులు, వస్తువాహనాలు, ప్రజలు అనే వాటిని బలముతో సంపాదించవచ్చునని, ధర్మకార్యాలు చేయకపోతే ఏమవుతుందని, దేవతలందరూ నా శత్రువులని, గొప్ప ఆపదను పొందబోతున్న నిన్ను తమ్ముడివని అంటే నాకు నరకం వస్తుంది. కాబట్టి త్వరగా నాపై యుద్ధానికి రా అని కుబేరుడు రావణునికి హితబోధ చేశాడు. రావణ కుబేరుల యుద్ధం. రావణుని మంత్రులు కుబేరుడిని ఎదిరించి పిరికితనంతో పారిపోయారు. అప్పుడు రావణాసుడు తన వాడి అయిన బాణాలతో కుబేరుడిని ముంచెత్తాడు. కుబేరుడు గదతో రావణుని కిరీటంపై కొట్టాడు. వెంటనే రావణుడు కుబేరుడు గుండెల్లో నుండి దూసుకుపోయేటట్టు బాణాన్ని వేశాడు. కుబేరుడు ఆగ్నేయాస్త్రాన్ని వేశాడు. దానిని రావణుడు వారుణాస్త్రంతో చిత్తు చేశాడు. ఇలా రావణ కుబేరులు సింహపు జంటల్లా పోరాడారు. వారి యుద్ధాన్ని చూసి దేవతలు వారిని పొగిడారు. అప్పుడు ఇక రావణుడు మాయాయుద్ధాన్ని ప్రారంభించాడు. రావణుడి మాయాయుద్ధం. రావణుడు మాయాయుద్ధంలోని నేర్పుతో మేఘముగా మారి పిడుగులు కురిపించాడు. సింహంగా మారి పరుగు పెడుతూ వచ్చాడు. పర్వత రూపం ధరించాడు. సముద్ర రూపం ధరించి భయంకరమైన కెరటాలతో మీద పడ్డాడు. ఆ నీటితో రోదసిని ముంచేశాడు. ఇంకా పెద్ద పులిగా, అడవి పందిగా, సర్వముగా ధరించి ఒక్కొక్కసారి కనబడకుండా యుద్ధం చేశాడు. ఈ విధంగా రావణుడు మాయాయుద్ధం చేసి గదతో కుబేరుడి తలపై బలంగా కొట్టాడు. అప్పుడు కుబేరుడి తల నుండి రక్తం బొటబటా కారింది. గాలికి కూలిన పూసిన అశోక వృక్షం వలె కుబేరుడు తన రథం మీద కూలబడ్డాడు. అది చూచి
రాక్షసులు సంతోషించారు. అప్పుడు కుబేరుడు రథసారథి అతని రథాన్ని నందా నదీ తీరానికి తీసుకుపోయాడు. యక్షులు కూడా పారిపోయారు. మూర్ఛపోయిన కుబేరుడి దగ్గరకు నవనిధులు వచ్చి అతన్ని మూర్ఛ నుండి తేరుకునేటట్లు చేశారు. పుష్పక విమానం. రావణుడు కుబేరుని అలకా నగరంలోనికి ప్రవేశించి అక్కడ పుష్పక విమానాన్ని చూశాడు. పుష్పక విమానం వేల కొద్దీ బంగారు స్తంభాలతో, వైడూర్య మనుల తోరణాలతో, చంద్రకాంతి శిలల తిన్నెలతో, వజ్రాల మెట్లతో, ఇంద్రనీలాల లోవలతో, కోరిన వస్తువులను ఇచ్చే కల్ప వృక్షాలతో, ఎర్ర కలువల సరస్సులతో, మనోవేగము, కామగమనము, కోరిన రూపము పొందగల గొప్పతనము కలిగి ప్రకాశిస్తోంది. ఆ వెండి పుష్పక విమానాన్ని రావణుడు చూచి దానిలోకి ఎక్కి కైలాసానికి బయలుదేరాడు. నందానది మీద నుండి వస్తున్న పిల్లగాలులతో కుబేరుడు తేరుకుని రావణుడి వల్ల భయంతో తన అలకాపురికి సైన్యంతో సహా చేరుకున్నాడు. కైలాస పర్వతము అచట వింత దృశ్యాలు. రావణుడు కైలాస పర్వతాన్ని చూశాడు. ఆ కైలాస నగరానికి సూర్య రథాలను సైతము అడ్డగింపగల ఎత్తైన ప్రాకారం ఉంది. ఆ కైలాస పర్వత చర్యలలో ఏనుగులు, సింహాలు, శివంగులు, అడవి పందులు సంచరిస్తూ ఉంటాయి. మారీచుడు రావణునికి కైలాస పర్వతంలో గల వింతలను చూపించాడు. కైలాస పర్వతంపై కుమారస్వామి రెల్లుతో నేసిన ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఆ వెండి కొండ కాంతి సమూహంలా, గంగా నదిలోని నురుగుల సమూహంలా, శబర కాంతుల బాణాల నుండి జారిన చామరముల సమూహమా అన్నట్లుగా ఉంది. కైలాస పర్వతం బాలసూర్యుని కిరణాలు పడి గైరిక ధాతువులతో ఎర్రగా మెరిసింది. కైలాస పర్వతం రావణుడికి తన హృదయ నిర్మలత్వాన్ని చూపిస్తూ సెలయేటి జలాలతో అర్ఘ్యాన్ని ఇచ్చింది. సూర్యకిరణాలు పడి ప్రకాశిస్తున్న సూర్యకాంత మనుల కాంతులతో నీరాజనం ఇచ్చింది. వనాలలోని పక్షుల కోతలనే స్తోత్రాలు చేసింది. కైలాసంలో ఉద్యానం చిగురు గుత్తులతో ప్రకాశిస్తోంది. ఆ ఉద్యానం పార్వతీదేవికి వేడుకనిస్తుంది. అక్కడ వికసించిన కలువ పూల సరస్సులో శివుడు విహరిస్తాడు. అక్కడి తోటలో కల్పవృక్ష పుష్పాల సువాసనలు వస్తాయి. అక్కడ దేవకన్యలు సంచరిస్తారు. అక్కడి పొదలు పుప్పొడి దుమారంతో నిండి ఉంటాయి. అక్కడ సిద్ధులు సంచరిస్తారు. అక్కడ మారేడు, రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. అవి ప్రమదలకు రచ్చబండ్లు. పుష్పక విమానం నిలిచిపోవడం. రావణుడు పుష్పక విమానాన్ని ఎక్కి విహరిస్తుండగా అది ఒక పొగడు చెట్టు నీడలో నిలిచిపోయింది. ఎందుకు ఆగిపోయిందో చూడమని రావణుడు తన మంత్రులను పంపాడు. కానీ అది ఎందుకు ఆగిపోయిందో మంత్రులకు కారణము తెలియలేదు. నందీశ్వరుడి ప్రత్యక్షం. ఇంతలో వికృతమైన ఆకారంతో వెలిగిపోతున్న ముఖంతో గోనివాడిలాగా నందీశ్వరుడు రావణాసుని కనబడి, పార్వతీ పరమేశ్వరులు ఈనాడు ఈ కొండపై విహరిస్తున్నారు, అందుచేత ఇక్కడి నుండి నీ సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపో అన్నాడు. రావణుడు కోపంతో పళ్ళు కొరుకుతూ తన విమానాన్ని నిలపడానికి ఈశ్వరుడు ఎవడు అని ప్రగల్భాలు పలికాడు. అప్పుడు నందీశ్వరుడు పెద్ద శూలాన్ని చేత ధరించి కోతి ముఖంతో ప్రకాశించే శరీరంతో ఉన్నాడు. ఆ రూపంలో ఉన్న నందీశ్వరుని చూచి రావణుడు నవ్వాడు. నందీశ్వరుని శాపం. నీచ రాక్షస, కోతి ముఖం ఉన్న నన్ను చూచి నువ్వు అవమాన దృష్టితో పరిహాసం చేశావు. నాలాగే కోతి ముఖము, నోరు కలిగి గోళ్ళు ఆయుధాలుగా గల కోతులు నీ రాక్షస వంశాన్ని నాశనం చేస్తాయి. అప్పుడు నీ కండ కావరము, నీ తపస్సు వల్ల పుట్టిన సాహసము అణిగిపోతాయి అని నందీశ్వరుడు రావణాసురుణ్ణి శపించాడు. అసలు నందీశ్వరుడు రావణుతో యుద్ధం చెయ్యకుండానే శపించడానికి కారణం ఏమిటో
నందీశ్వరుడే ఇలా చెప్పాడు. రావణుడు అప్పటికే పొందిన శాపాలు నిందల వల్ల చనిపోయాడు. అటువంటి పీనుగుతో యుద్ధం చేయడంలో అర్థం లేదు. అందుచేతే యుద్ధం నేను చేయలేదని నందీశ్వరుడు చెప్పాడు. నందీశ్వరుడిచ్చిన శాపాన్ని తెలుసుకుని దేవతలు ఆనందించారు. ఇది పాఠ్యభాగ సారాంశం. ఈ పాఠ్యభాగంలో ఉన్న ముఖ్యమైన పద్యాలు, వాటి భావాలు మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన పద్యాలు అంటే పరీక్ష దృక్పథంతో, అంటే పరీక్షలు ఇవ్వదగ్గవి అనే భావంతో ముఖ్యమైనటువంటి పద్యాలు అని చెప్పుకుంటున్నాం. అన్ని పద్యాలు చెప్పడం లేదు, కొన్ని పద్యాలు మాత్రమే చెప్పుకుంటున్నాం, గమనించండి. ఇందులో 4వ పద్యం. అన్నకు తండ్రికిన్ గురునకు ఆపద ఎవ్వడనర్చు వాని గన్గొన మహోగ్రపాతకమగున్ తనువస్థిరము మృత్యువెప్పుడున్ సన్నిహిత స్థితిన్ మెలగు సంపద పుణ్యవసంబటంచు లో నిన్నియునించి ధర్మము వహించు జనుండు కృతార్థుడయ్యడన్. ఇది 4వ పద్యము. అన్నకు తండ్రికిన్ గురునకు ఆపద ఎవ్వడొనర్చు వాని గన్గుణ మహోగ్రపాతకమగున్ తనువస్థిరం మృత్యువు ఎప్పుడున్ సన్నిహిత స్థితిన్ మెలగు సంపద పుణ్యవసంబంటుంచు లో నిన్నియునించి ధర్మము వహించు జనుండు కృతార్థుడయ్యడన్. ఈ పద్యం యొక్క భావం చూద్దాం. అన్నకు తండ్రికి గురువుకి ఎవడు ఆపదను కలిగిస్తాడో వాడిని చూస్తే మహాభయంకరమైన పాపము కలుగుతుంది. శరీరము అశాశ్వతమని, మరణము ఎప్పుడూ సమీపములోనే సంచరిస్తూ ఉంటుందని, ఐశ్వర్యము చేసిన పుణ్యానికి అధీనమై ఉంటుందని తలచి ధర్మాన్ని ఆచరించే మనిషి ఎప్పుడూ ధన్యుడు అవుతాడు అని ఈ పద్యం యొక్క భావం. తొమ్మిదో పద్యం. ఇది కూడా ముఖ్యమైన పద్యాల్లో ఒకటి. కడు కోపించి దశాసనుండతని వక్షపీఠముంజొచ్చిపోయేడునట్లు ఉగ్రశరంబు వేయుటయు అక్షేసుండు ధీరత్వమే ఏర్పడ కోదండ గుణారవంబు అఖిల దిగ్భాగంబులన్ నిండ అప్పుడు వహ్యస్త్రము వైవవాడడే నంబోబాణ వేగంబునన్. కడు కోపించి దశాసనుండతని వక్షపీఠముంజొచ్చిపోయేడునట్లు ఉగ్ర శరంబు వేయుటయు అక్షేసుండు ధీరత్వము ఏర్పడ కోదండ గుణారవంబు అఖిల దిగ్భాగంబులన్ నిండ అప్పుడు వహ్యస్త్రము వైవవాడచే నంబో బాణవేగంబునన్. ఇది 9వ పద్యం. ఈ పద్యం యొక్క భావాన్ని పరిశీలిద్దాం. రావణుడు మిక్కిలి కోపించి కుబేరుని పీట వంటి వక్షస్థలము నుండి దూరిపోయేటట్లు బాణాన్ని వేశాడు. అప్పుడు కుబేరుడు తన ధైర్యము వెల్లడి అయ్యేటట్లు తన ధనస్సుకు కట్టిన నారి యొక్క ధ్వని దిక్కులు నిండిపోయేటట్లుగా ఆగ్నేయాస్త్రమును ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని రావణుడు వారుణాస్త్రము యొక్క వేగంతో అణిచివేశాడు. ఇది ఈ పద్యం యొక్క భావం. 1వ పద్యం. ఇది కూడా ముఖ్యమైన పద్యాల్లో ఒకటి. కపివదనుండనైన నను గన్గుని అవమాన దృష్టితో నిపుడ హింసించినాడవిట ఈ దృశవక్త్రముకుల్ నకాయుదుల్
కపులిక నీ కులంబడపగల్గెదరు అంతట కండ కర్వమున్ తపమున పుట్టు బెట్టిదము దామె అడెంగెడు రాక్షసాదమా. కపివదనుండునైన నన్ను కనుగొని అవమాన దృష్టితో ఇప్పుడు హింసించినాడవిట నీ దృశవక్త్రముకుల్ నఖాయుధుల్ కపులిక నీ కులం బడుపగల్గెదరంతట కండగర్వమున్ దపమున బుట్టు బెట్టిదము దామె అడంగెడు రాక్షసాదమా. ఈ పద్యం యొక్క భావాన్ని పరిశీలించండి. నీచ రాక్షస రావణ, కోతి ముఖము కలవాడినైన నన్ను చూసి నీవు అవమాన దృష్టితో ఇప్పుడు ఇక్కడ నవ్వావు. ఇటువంటి నోరు ముఖము గలవారు, గోళ్ళు ఆయుధములుగా గలవారైన కోతులు ఇక మీదట నీ రాక్షస వంశాన్ని నశింపచేస్తారు. అంతటితో నీ కండ గర్వము, తపస్సు వలన నీకు పుట్టిన సాహసము, క్రూరత్వము తమకు తామే అణిగిపోతాయి. ఇది ఈ 31వ పద్యం యొక్క భావం. ముఖ్యమైన పద్యాలు చెప్పుకోవడం జరిగింది. మిగతా విషయాల్లోకి వెళదాం. వ్యాస రూప సమాధాన ప్రశ్నలు. ఇందులో 1వ ప్రశ్న, కుబేరుడు రావణునికి చేసిన హితబోధను వివరించండి. రావణుడు, కుబేరుడు సవతి సోదరులు, అంటే సవతి తల్లి బిడ్డలు. రావణుడు కుబేరుని పైకి దండెత్తి వచ్చాడు. దానితో కుబేరుడు స్వయంగా రావణుడితో యుద్ధం చేయడానికి వచ్చి ఈ క్రింది విధంగా హితబోధ చేశాడు. దుర్బుద్ధి రావణ, నీవు నాకు తమ్ముడవని నీకు హితమును ఉపదేశించడానికి నీ దగ్గరకు దూతను పంపించాను. కానీ నువ్వు ఆ హితవచనాలను వ్యర్థం చేసి వచ్చిన దూతను చంపి నన్ను జయించడానికి రాక్షస సైన్యంతో నాపై యుద్ధానికి వచ్చావు. నిన్ను అనడం అనవసరం. నీకు మేలు జరగాలని భావించినందుకు నేనే నిందించాలి. రోగి భక్ష్య భోజ్యములు తింటే అతనికి రోగం పెరుగుతుందే గాని తగ్గదు. అలాగే కోపము గలవాడికి హితవచనాలు చెబితే కోపం పెరుగుతుంది. నీ గుణాలను, పనులను నిందించడం అనవసరం. చచ్చి రౌరవ నరకంలో బాధలు అనుభవించేటప్పుడు నీకే తెలుస్తుంది. విషము త్రాగి ఆ విషం తన శరీరమంతా వ్యాపించినప్పుడు మూర్ఖుడు విచారిస్తాడు. అలాగే నీ వంటి మూర్ఖుడు దురహంకారంతో భయంకరమైన పాపాలు చేసి యముని పాశంతో బంధింపబడి పాప ఫలితాన్ని అనుభవించేటప్పుడు పాపము చేశానని ఏడుస్తాడు. అన్నకు, తండ్రికి, గురువుకి ఆపద కలిగించేవాడిని చూస్తే భయంకరమైన పాపం వస్తుంది. శరీరము అశాశ్వతమని, మరణము ఎప్పుడూ సమీపంలోనే సంచరిస్తుందని, ఐశ్వర్యము చేసిన పుణ్యానికి అధీనమని తలచి ధర్మాన్ని ఆచరిస్తే ఆ మనిషి కృతార్థుడవుతాడు. బుద్ధిపూర్వకంగా మనిషి ఏ పని చేస్తాడో ఆ క్రియకు ఫలితాన్ని అనుభవిస్తాడు. ఆ అనుభవాన్ని బట్టి శుభ అశుభ కర్మలను తెలుసుకుని అందులో మంచి పనినే చేయాలి. మంచి పనిని చేస్తే దేవతలంతా మెచ్చుకుంటారు. అందువల్ల ఈ లోకంలో అతడికి సంపద, బలము కలుగుతాయి. పరలోకంలో సుఖము లభిస్తుంది. ధనము, వస్తు వాహనాలు, జనులు మొదలైనవన్నీ బలంతో సంపాదించామని, ధర్మకార్యాలు చేయకపోతే ఏమవుతుందని, దేవతలందరూ శత్రువులని అంటూ నువ్వు గొప్ప ఆపదలు పొందబోతున్నావు. అటువంటి నిన్ను తమ్ముడని అంటేనే నరకం సంభవిస్తుంది అని కుబేరుడు రావణునికి హితబోధ చేశాడు.
రెండవ వ్యాసరూప ప్రశ్న. దశకంఠుడు అంటే 10 తలలు గలవాడు రావణాసురుడు. మాయాయుద్ధంలో ధనదుడు అంటే కుబేరుడు, అతన్ని గెలిచిన విధానాన్ని తెలపండి. అంటే దశకంఠుడు మాయాయుద్ధంలో ధనదున్ని గెలిచిన విధానాన్ని తెలపండి. ఇది ప్రశ్న. సమాధానం: సింహముల జంటల కుబేరుడు రావణాసురుడు సరిసమానంగా పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేశారు. ధర్మయుద్ధం ఇక లాభం లేదనుకుని రావణాసురుడు మాయాయుద్ధాన్ని చేశాడు. మాయాయుద్ధంలో రావణుడు తన నేర్పరితనాన్ని చూపించాడు. ఒకసారి మేఘ రూపాన్ని ధరించి భయంకరంగా పిడుగులు కురిపించాడు. మరోసారి సింహం రూపం ధరించి గర్వంతో వేగంగా మీదకు పరుగు పెట్టి వచ్చాడు. పరుగు పెట్టుకుంటూ వచ్చి కహకహమంటూ ధ్వని చేసేవాడు. ఒకసారి కొండ రూపము ధరించి గట్టిగా ఎదిరించేవాడు. అలా ఎదిరించి పైకి ఎగిరి వేగంగా కంపింపచేసేవాడు. ఒకసారి సముద్ర రూపం ధరించి కెరటాలతో విజృంభింపచేసేవాడు. అలా విజృంభించి భూమి ఆకాశముల మధ్య ప్రదేశాన్ని అంతటినీ ముంచేసేవాడు. ఒకసారి పెద్ద పులి ఆకారంలో, మరొక్కసారి అడవి పంది ఆకారంలో, వేరొకసారి పాము ఆకారంలో కనబడేవాడు. ఒక్కొక్కసారి అసలు కనిపించకుండా అదృశ్యమయ్యేవాడు. రావణుడు ఈ విధంగా అనేకములైన రూపాలతో కుబేరుడిని భ్రాంతికి గురిచేసి గొప్ప పరాక్రమంతో విజృంభించాడు. రావణుడు ఒక కఠినమైన గదను తీసుకుని కుబేరుడి తలపై కొట్టాడు. రక్తము ఎక్కువగా కారిపోతుండగా పుష్పించిన అశోక వృక్షము గాలికి కూలిపోయిన విధంగా కుబేరుడు తన రథంపై అకస్మాత్తుగా వాలిపోయాడు. అప్పుడు రాక్షస సైన్యాలు ఆనందించాయి. కుబేరుడు మూర్ఛ చెంది రథంపై పడిపోగానే కుబేరుని రథసారథి ఆ రథాన్ని నందానదీ తీరానికి తోలుకుపోయాడు. యక్షులు భయపడ్డారు. కొందరు యక్షులు చెట్లెక్కారు, కొందరు పర్వత గుహల్లో దాక్కున్నారు, ఇంకొందరు అడవుల్లోకి దూరిపోయారు, కొందరు కొనలలో పడి ఎక్కువగా దైన్యము పొందారు. మూర్ఛలో మునిగిన కుబేరుడి ఎదుటికి శంఖ పద్మాది నవనిధులు వచ్చి కుబేరుడు అలసటను పోగొట్టాయి. రావణుడు ఈ విధంగా రావణాసురుడు ఏమాత్రము అలసిపోకుండా కుబేరుడిని జయించి కుబేరుని నగరమైన అలకాపురిలో ప్రవేశించాడు. సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు. ఇందులో ఒకటోది, నందీశ్వరుడు రావణుణ్ణి ఎందుకు శపించాడు? రావణుడు పుష్పక విమానాన్ని ఎక్కి కైలాసాన్ని చూస్తున్న సమయంలో ఆ పుష్పక విమానం ఒక పొగడు చెట్టు నీడలో ముందుకు సాగకుండా నిలిచిపోయింది. పుష్పక విమానం ఎందుకు ఆగిపోయిందో తెలియక రావణుడు ఆశ్చర్యపోయాడు. ఇంతలో ఈశ్వరుని వాహనమైన నందీశ్వరుడు వికృతాకారములో గూనివాడిలాగా రావణాసురుడికి కనిపించి, ఈ రోజున కైలాస పర్వతంపై పార్వతీ పరమేశ్వరులు విహరిస్తున్నారు, కాబట్టి నువ్వు నీ సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపో అన్నాడు. రావణుడు పండ్లు కొరికి తనను నిలపడానికి ఈశ్వరుడెవడు, అసలు శివుణ్ణి నందిని కూడా ఈ కైలాసంపై ఉండనీయను అని ప్రగల్భాలు పలికాడు. శూలాన్ని చేతబట్టి రెండవ శివుడిలా వెలిగిపోతున్న వానర ముఖము గల నందిని చూచి రావణుడు పకపకా నవ్వాడు. తనను చూచి నవ్వుతున్న రావణ్ణి చూసి నంది కోపంతో, కోతి ముఖము కలిగిన నన్ను చూచి అవమాన దృష్టితో పరిహసించావు కాబట్టి కోతి వంటి ముఖము నోరు కలిగి గోళ్ళు ఆయుధాలుగా గల కోతులే నీ రాక్షస వంశాన్ని నశింపచేయగలవు అని శపించాడు. రెండవ ప్రశ్న, పుష్పక విమాన విశేషాలేమిటి? పుష్పక విమానానికి
వేల కొద్దీ బంగారు స్తంభాలు ఉన్నాయి. వైడూర్యమణుల తోరణ పంక్తులు ఉన్నాయి. క్రొత్త ముత్యాల మేలికట్ల సమూహాలున్నాయి. చంద్రకాంత మణులతో నిర్మించిన వేదికలున్నాయి. అందమైన వజ్రములతో నిర్మించిన మెట్లున్నాయి. ఇంద్ర నీల మణులతో నిర్మితమైన లోపల సొగస్సులున్నాయి. కోరిన అర్థములను ఇచ్చే గొప్ప వృక్షాలు ఉన్నాయి. వికసించిన ఎర్ర కలువలతో నిండిన సరస్సులున్నాయి. ఈ పుష్పక విమానానికి మనోవేగం ఉంది. కాల గమనము ఉంది. కామ రూపాలు పొందగల గొప్పతనం ఉంది. ఈ పుష్పక విమానం పరమశివునకు సంబంధించినది. ఇక మూడవ ప్రశ్న, రావణుడు ఏ విధంగా కైలాసానికి వెళ్ళాడు? రావణుడు మాయాయుద్ధంలో తన అన్నయ్యైన కుబేరుని జయించి అతని నగరమైన అలకాపురిలో ప్రవేశించి అక్కడ ఉన్న పుష్పక విమానాన్ని చూసి దానిని ఎక్కి వెండి కొండ అయిన కైలాసానికి బయలుదేరాడు. రావణుడు పుష్పక విమానాన్ని ఎక్కి ముందుకు పోతుండగా వెండి కొండ అయిన కైలాసం కనబడింది. ఆ కైలాసానికి సూర్యుని రథాలను సైతము అడ్డగించేటంత ఎత్తుగల ప్రాకారం ఉంది. ఆ కైలాస పర్వత చర్యలలో ఏనుగులు, శివంగులు, సింహాలు, అడవి పందులు సంచరిస్తాయి. రావణుడు కైలాస పర్వతాన్ని చూసి అక్కడ ఉన్న వింతలను చూడాలనుకున్నాడు. రావణుడికి ఇరువైపులా రాక్షస భటులు నిలబడి ఆయనను సేవిస్తున్నారు. ఈ విధంగా అందాలు ఉలికే ఆ కైలాస శిఖరాన్ని ఎక్కి రావణుడు అక్కడి విశేషాలను సందర్శించాడు. ఏకవాక్య లేదా ఏక పద రూప సమాధాన ప్రశ్నలు. ఒక వాక్యంలో సమాధానం రాయాల్సినటువంటి ప్రశ్నలు ఇవి. 1. కంకటి పాపరాజు ఏ శతాబ్దానికి చెందినవాడు? కంకంటి పాపరాజు 17వ శతాబ్దికి చెందినవాడు. కంకంటి పాపరాజు రాసిన యక్షగానం పేరేమిటి? ఆయన రాసినటువంటి యక్షగానం విష్ణు మాయా విలాసము. ఇక 3వ ప్రశ్న, ఉత్తర రామాయణము ఎన్ని ఆశ్వాసాల కావ్యం? ఉత్తర రామాయణం 8 ఆశ్వాసాలు కలిగిన కావ్యం. 4. పాపరాజు తన రచనను ఎవరికి అంకితం ఇచ్చాడు? మదన గోపాల స్వామికి అంకితం ఇచ్చాడు. 5. కుబేరుడితో మాయాయుద్ధం చేసింది ఎవరు? రావణాసురుడు. 6. నంది ఎవరి వాహనం? నంది ఈశ్వరుని యొక్క వాహనం. 7. పౌలస్త్యుడు ఎవరు? పౌలస్త్యుడు అనగా రావణాసురుడు. అంటే పులస్త్యుని సంతానం కాబట్టి అతన్ని పౌలస్త్యుడు అని అంటారు. ఇవి ఏకవాక్య సమాధాన ప్రశ్నలు. సందర్భ సహిత వ్యాఖ్యలు. 1. ధర్మము వహించు జనుండు కృతార్థుడయ్యడన్. దీన్ని ఎలా రాయాలో చూద్దాం. కవి పరిచయం. ఈ వాక్యము కంకంటి పాపరాజు రచించిన ఉత్తర రామాయణములోని తృతీయాశ్వాసం నుండి గ్రహించిన నందీశ్వరుని శాపము అనే పద్య భాగంలోనిది. సందర్భం: రావణుడు కుబేరుని యొక్క సవతి సోదరుడు. కుబేరుడు పంపిన దూతను చంపి రావణుడు కుబేరుని పైకి దండెత్తి వచ్చాడు. కుబేరుని సైన్యాన్ని చిత్తు చేశాడు. దానితో కుబేరుడే స్వయంగా రావణుని మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్ళి ధర్మాన్ని ఆచరించే వ్యక్తి ఎప్పుడూ కృతార్థుడవుతాడని రావణునికి హితబోధ చేసిన సందర్భంలోనిది ఈ వాక్యం. అర్థం: ధర్మాన్ని పాటించేవాడు ధన్యాత్ముడవుతాడు. వ్యాఖ్య:
అన్నకు, తండ్రికి, గురువుకి ఆపదను కలిగించే వాడిని చూస్తే మహాభయంకరమైన పాపం సంభవిస్తుంది. శరీరము అశాశ్వతమని, మృత్యువు ఎప్పుడూ దగ్గరనే ఉంటుందని, సంపదలు పుణ్యవశమని, ధర్మాన్ని పాటించేవాడు కృతార్థుడవుతాడని కుబేరుడు రావణునికి హితబోధ చేశాడు. ఇక రెండవ సందర్భ వాక్యాన్ని పరిశీలిద్దాం. పరికించి దశాసనుండు పకపక నగియన్. ఇది మరొక సందర్భ వాక్య. ముందుగా కవి పరిచయం. ఈ వాక్యము కంకంటి పాపరాజు రచించిన ఉత్తర రామాయణములోని తృతీయాశ్వాసము నుండి గ్రహించిన నందీశ్వరుని శాపము అనే పద్య భాగంలోనిది. సందర్భం: రావణుడు ఎక్కిన పుష్పక విమానం నిలిచిపోయింది. నందీశ్వరుడు రావణుని సైన్యముతో పాటు కైలాసము నుండి వెళ్ళిపోమ్మని చెప్పాడు. అప్పుడు రావణాసురుడు శివుణ్ణి, నందీశ్వరుణ్ణి కైలాసంలో ఉండనీయనని ప్రగల్భాలు పలికాడు. అప్పుడు నందీశ్వరుడు భయంకరమైన శూలాన్ని చేతితో పట్టుకుని రెండవ శివుని వలె వానర ముఖంతో కనబడ్డాడు. అప్పుడు ఆ నందీశ్వరుణ్ణి చూచి రావణాసురుడు పకపకా నవ్వాడు అని కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యము. ఈ వాక్య అర్థాన్ని చూస్తే చూచి రావణుడు పకపక నవ్వాడు, అది ఈ వాక్యం యొక్క అర్థం. వ్యాఖ్య: కోతి ముఖంతో వికృతంగా ఉన్న నందీశ్వరుణ్ణి చూచి అవమాన దృష్టితో అహంకారం గల రావణుడు పకపకా నవ్వాడని కవి తెలిపాడు. ఇది రెండో సందర్భచేత వాక్య. మూడవ సందర్భచేత వాక్య. కపులిక నీ కులంబడవ గల్గెదరంతట గండగర్వమన్. కపులిక నీ కులంబడవ గల్గెదరంతట కండగర్వమన్. కవి పరిచయం. ఈ వాక్యము కంకంటి పాపరాజు రచించిన ఉత్తర రామాయణములోని తృతీయాశ్వాసం నుండి గ్రహించిన నందీశ్వరుని శాపము అనే పద్యభాగంలోనిది. సందర్భం: రావణుడు ఎక్కిన పుష్పక విమానం పొగడు చెట్టు నీడలో నిలిచిపోయింది. శివుని వాహనమైన నందీశ్వరుడు అక్కడకు వచ్చి, ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఈరోజు విహారం చేస్తున్నారు, కాబట్టి మీ సైన్యంతో కలిసి ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని రావణుడికి చెప్పాడు. అప్పుడు రావణుడు గొప్ప శూలాన్ని ధరించి రెండవ శివుడి వలె ప్రకాశిస్తూ కోతి ముఖంతో ఉన్న నందిని చూచి పకపక నవ్వాడు. దానితో నంది కోపించి తన వలె కోతి ముఖము, నోరు గల కోతులు రావణుని రాక్షస కులాన్ని నాశనం చేస్తాయని, దానితో నీ కండకావరము నశిస్తుందని రావణుని శపించిన సందర్భంలోనిది ఈ వాక్యం. ఈ వాక్యం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే, కోతులు ఇక మీదట నీ వంశాన్ని నశింపచేస్తాయి, నీ కండగర్వము నశిస్తుంది. వ్యాఖ్య: నందీశ్వరుని కోతి ముఖాన్ని చూచి రావణుడు పకపక నవ్వాడు. అప్పుడు నందీశ్వరుడు కోపించి తన వంటి కోతి ముఖము, నోరు గల కోతులే నీ రాక్షస వంశాన్ని నాశనం చేస్తాయి, అటు తర్వాత నీ కండ గర్వము కూడా నశిస్తుంది అని రావణుడిని శపించాడు. ఇది మూడో సందర్భ సహిత వాక్య. నాలుగవ సందర్భ సహిత వాక్య. ప్రమదవర్యులకివి రచ్చపట్టులేమో. దీనికి కవి పరిచయం. ఈ వాక్యం కంకంటి పాపరాజుచే రచింపబడిన ఉత్తర రామాయణములోని తృతీయాశ్వాసము నుండి గ్రహించిన నందీశ్వరుని శాపము అనే పద్య భాగంలోనిది. సందర్భం: రావణుడు కైలాస పర్వతాన్ని సందర్శించాడు. రావణుని మంత్రుల్లో ఒకడైన మారీచుడు రావణునికి కైలాస పర్వతములోని వింతలను చూపిస్తున్నాడు.
కైలాస పర్వతంపై ఉన్న మారేడు వృక్షాలను రుద్రాక్ష వృక్షాలను చూపించి అవి బహుశా ఈశ్వర్ని అనుచరులైన ప్రమదగణానికి రచ్చబండలై ఉంటాయని మారీచుడు రావణునికి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. ఈ వాక్యం యొక్క అర్థం, ప్రమధులలో శ్రేష్ఠులైన వారికి ఇవి సభాస్థలములేమో. వ్యాఖ్య: మారీచుడు రావణునికి కైలాస పర్వతములోని వింతలను చూపిస్తూ అక్కడి పొదలలో పువ్వుల పుప్పొడి దుమ్ము కనబడుతుందని, అక్కడ సిద్ధులు ఉంటారేమో అని, అక్కడ గల మారేడు రుద్రాక్ష వృక్షాలను చూపించి అవి ప్రమదులకు రచ్చపట్టులై ఉంటాయని రావణునికి మారీచుడు చెప్పాడు. ఇది 4వ సందర్భోచిత వాక్య. ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యాకరణ అంశాలని పరిశీలిస్తున్నాం. ముఖ్యమైనవి అనుకున్నవే చెప్తున్నాం, అన్నీ చెప్పుకోవట్లేదు. ఇందులో ముఖ్యమైన వాటిలో ఒకటి సంధుల్లో గుణసంధి. గుణసంధి యొక్క సూత్రం, అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు వానికి క్రమముగా ఏ ఓ అరు అనేవి ఏకాదేశం అగును. ఇది సంధి సూత్రం. మరొకసారి సూత్రం చదువుతున్నాం చూడండి. అకారమునకు ఈ ఊ అరులు పరమైనప్పుడు వానికి క్రమముగా ఏ ఓ అర్ అనేవి ఏకాదేశం అవుతాయి. ఇది సూత్రం. ఇందులో ఉన్నటువంటి కొన్ని సంధుల్ని పరిశీలిద్దాం. హితోక్తులు, హిత ప్లస్ ఉక్తులు. ఇక్కడ ఏంటంటే తాలో ఉన్నటువంటి ఆ కి ఊ పరమైంది కాబట్టి ఇక్కడ సూత్రం ప్రకారం అక్కడ ఆ పోయి ఏమవుతుంది, ఆ ఇక్కడ మొదట ఉన్నటువంటి ఇది పోయి, అంటే అక్కడ ఆ ఊ రెండు పోయి వాటి స్థానంలో ఓ అనేది వచ్చింది. అంచేత సూత్రము వర్తిస్తుంది. అలాగే మహోగ్ర, మహా ప్లస్ ఉగ్ర. అలాగే యక్షేసుండు, యక్ష ప్లస్ ఈసుండు. ధనేశ్వరుని, ధన ప్లస్ ఈశ్వరుని. విహంగమోక్తి, విహంగమ ప్లస్ ఉక్తి. శాపోక్తులు, శాప ప్లస్ ఉక్తులు. పదాన్ని విడదీయడం సరిగా చేయగలిగితే మీకు సూత్రము సంధి రెండు సులభంగా వచ్చేస్తాయి. కాబట్టి పదాలు విభజించడం కూడా బాగా తెలుసుకోండి. తెలుసుకుని సంధి సూత్రాన్ని రాసినట్లయితే మీకు సులభంగా అర్థమవుతుంది. మరొక సంధి సవర్ణ దీర్ఘ సంధి. దీని సూత్రం ఏంటో చూద్దాం. ఆ ఈ ఊ అరువులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదేశముగా వచ్చును. ఇది ఈ సంధి యొక్క సూత్రం. అంటే అకారానికి అకారమే పరమైతే ఆ రెండు అకారాలు పోయి వాటి స్థానంలో వాటి దీర్ఘం ఆ అనేటువంటి దీర్ఘం వస్తుంది. అలాగే ఇకారానికి, అలాగే ఉకారానికి, అలాగే అరుకారానికి. ఇది సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం. ఉదాహరణగా చూస్తే తారాద్రి, తార ప్లస్ అద్రి. ఇందులో రాళ్ళని రెండు సంజ్ఞలు ఉంటాయి కాబట్టి ర్ ప్లస్ ఆ అని విడగొడితే చివరన ఆ వస్తుంది. అద్రిలో ఉన్నటువంటి మొదటి ఆ, ఈ రెండు పోయి వాటి స్థానంలో ఆ అనే దీర్ఘం వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే ర్ ప్లస్ ఆ రా అవుతుంది. కాబట్టి తారాద్రి అనే రూపం ఏర్పడుతుంది. కృతార్థుడు, కృత ప్లస్ అర్ధుడు. ధనాధిపుడు, ధన ప్లస్ అధిపుడు. దశాననుడు, దశ ప్లస్ ఆననుడు. అసురాగ్రణి, అసుర ప్లస్ అగ్రిణి.
తోరణావళులు, తోరణ ప్లస్ ఆవళులు. కామితార్థములు, కామిత ప్లస్ అర్థములు. కలదౌతాచలము, కలదౌత ప్లస్ అచలము. గిరీసత్వము, గిరి ప్లస్ ఈసత్వము. యక్షాధ్యక్షుని, యక్ష ప్లస్ అధ్యక్షుని. ఉరగామరులు, ఉరగ ప్లస్ అమరులు. నందీసుడు, నంది ప్లస్ ఈసుడు. నఖాయుధుల్, నఖ ప్లస్ ఆయుధుల్. రాక్షసాధమ, రాక్షస ప్లస్ అధమ. ఇవి మనకి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సవర్ణ దీర్ఘ సంధులు, అంటే సవర్ణ దీర్ఘ సంధి యొక్క ఉదాహరణలు. ఇక తర్వాత దానికి వెళదాం. తర్వాత ఎడాగమ సంధి. దీని సూత్రం సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమం బగు. మనం ఈ సంధులు వాటి వివరణలు అన్నీ కూడా మనం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. మీకు ఇంకా స్పష్టంగా తెలియాలి అంటే వాటిని చూడండి, మన ఛానల్లో ఉంటాయి. అవి చూసి ఇంకా బాగా నేర్చుకోవచ్చు. ఇవి పాఠ్యభాగంలో ఉన్నవే కాబట్టి ఇక్కడ పెద్దగా వివరణ చేయకుండా విషయాన్ని వెంటనే స్పష్టంగా తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎడాగమ సంధి సూత్రం ఏంటి అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు. ఉదాహరణ రోదసి ఎల్లా, రోదసి ప్లస్ ఎల్లా, రోదసి ఎల్లా. ఇక్కడ మీరు గమనిస్తే తెలిసిపోతుంది, రోదసి ఎల్లా అని కలిపితే రోదసెల్లా అని రావాలి. కానీ అలాగ వచ్చినట్లయితే అర్థభేదం వస్తుంది కాబట్టి సంధి దుస్సంధి అవుతుంది. కాబట్టి ఆ దుష్ట సంధి అవ్వకుండా ఉండడానికి ఎడాగమాన్ని వాడతాం. కాబట్టి రోదసి ఎల్లా అనే రూపం ఏర్పడుతుంది. నన్నే అన్నన్, నన్నే అనన్, నన్నే అనన్, నన్నే ప్లస్ అనన్. నింద యొనర్పగా, నింద ప్లస్ వనర్పగా. ఇది ఎడాగమ సంధి. నెక్స్ట్ గసడ దవాదేశ సంధి. దీని సూత్రం ఏంటంటే ప్రథము మీది పరుషములకు గసడ దవలు బహుళముగా నగు. ఈ సూత్రంతో ఇక్కడ మనకి ఈ పాఠ్యభాగంలో ఉన్న కొన్ని గసడ దవాదేశ సంధుల్ని చూద్దాం. నగరంబు సొచ్చి, నగరంబు ప్లస్ చొచ్చి. నివాళి చేసి, నివాళి ప్లస్ చేసి. వేడ్క చేసి, వేడ్క ప్లస్ చేసి. కేలి సల్పు, కేలి ప్లస్ సల్పు. విహారము చేయు, విహారము ప్లస్ చేయు. ఇది గసడదవాదేశకి ఉన్నటువంటి పదాలు. ఇక తర్వాత యణాదేశ సంధి. దీని సూత్రం చూడండి. ఈ ఊ అరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే యవరాలు ఏకాదేశం అగును. అంటే ఎవరా అనేటువంటివి ఏకాదేశంగా వస్తాయి. ఇందులో ఉదాహరణ పదాలు చూస్తే ఆద్య నిమిషులు, ఆది ప్లస్ నిమిషులు. వహ్న్యాస్త్రము, వహ్ని ప్లస్ అస్త్రము. అత్యుదగ్రత, అతి ప్లస్ ఉదగ్రత. ఇవన్నీ యణాదేశి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం. ఇంకా ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాసాల గురించి చెప్పుకుందాం. ఇందులో హితోక్తులు, దాని విగ్రహవాక్యాన్ని రాయడం ఎలా అంటే హితమైన ఉక్తులు. మీకు ఇంతకుముందు చెప్పాను విగ్రహవాక్యాలు ఎలా రాయాలి ఏంటనేది కూడా మన ఛానల్ వేరే ఉన్నాయి, చూడండి. ఇక్కడ మా ఊరికే స్థూలంగా చెప్పేస్తాను. హితోక్తులు అనేటువంటి సమాసంలో ఏమి లోపించింది?
విభక్తి ప్రత్యయం లోపించింది. ఆ లోపించినటువంటి విభక్తి ప్రత్యయాన్ని మళ్ళా కలిపి రాస్తే దాన్ని విగ్రహవాక్యము అంటాం. ఆ విభక్తి ప్రత్యయం దేందో అది తెలియపరిస్తే ఆ సమాసం పేరు. కాబట్టి ఇక్కడ హితోక్తులు అంటే హితమైన ఉక్తులు. ఇందులో అయినా అనేటువంటి విగ్రహము వియుక్త ప్రత్యయం లోపించి హితోక్తులు అనే రూపం ఏర్పడింది. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పాశబుద్ధుడు, పాశము చేత బద్ధుడు, పాశము చేత బద్ధుడు, ఇది తృతీయ తత్పురుష సమాసం. చేత అనేటువంటిది ఇక్కడ విగ్రహవాక్యం. చేతంచే తోడంతో తృతీయ విభక్తి. సో తృతీయ విభక్తిలో ఉన్నటువంటి చేత ఉంది కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం. ఇక్కడ మీకు ఒక సంశయం రావచ్చు, తృతీయ విభక్తి కదా, తృతీయ తత్పురుష సమాసం అంటున్నారు ఏమిటి అని. అందుకనే తత్పురుష అంటే ఏమిటి, తృతీయలో ఉన్నటువంటి తత్పురుష ఏంటి, ఇవన్నీ కూడా మనం సమాసాలు విడిగా నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటే మంచిది. అందుచేత ఇక్కడ అంత వివరణగా చెప్పడం జరగడం లేదు. కృతార్థుడు, కృతములైన అర్థములు కలవారు, ఇది బహువ్రీహి సమాసం. ధనుజవరేణ్యుడు, ధనుజులలో వరేణ్యుడు, షష్ఠీ తత్పురుష సమాసం. ఇందా కృతార్థుడు అనేది బహువ్రీహి సమాసం. నిశిత ప్రదరము, నిశితమైన ప్రదరము, ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. రణ విముఖుడు, రణమునకు విముఖుడు, ఇది షష్ఠీ తత్పురుష సమాసం. దారుణాహి, దారుణమైన అహి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దానవ సైన్యము, దానవుల యొక్క సైన్యము, ఇది షష్ఠీ తత్పురుష సమాసం. దశాననుడు, 10 సంఖ్య గల ఆననములు కలవాడు, బహువ్రీహి సమాసం. క్రొమ్మావి, క్రొత్తదైన మావి, ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నఖాయుధుల్, నఖములు ఆయుధములుగా కలవారు, ఇది బహువ్రీహి సమాసం. ఆపద్వార్ధి, ఆపదలు అనే వార్ధి, ఇది రూపక సమాసం. చంద్రజూటుడు, చంద్రుడు జటాజూటమున కలవాడు, శివుడు, బహువ్రీహి సమాసం. ఇలా ముఖ్యమైన కొన్ని సమాసాలు చెప్పుకోవడం జరిగింది. దీనితో మన ఈ నందీశ్వరుని శాపము అనేటువంటి ఈ పాఠ్యభాగం పూర్తి అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా మరొకసారి మళ్ళీ ఇది గుర్తు చేస్తున్నాను. సందులు సమాసాలు పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి వాటిని విడివిడిగా ఒక్కొక్క సంధికి మనం ఒక భాగం పెట్టడం జరిగింది. మన ఛానల్లో ఉన్నాయి. అవి విడివిడిగా చూసి ఇంకా సందులు బాగా నేర్చుకోవాలి లేదా సమాసాలు బాగా నేర్చుకోవాలని, గ్రామర్ అంటే వ్యాకరణాంశాలు పూర్తి తెలుసుకోవాలంటే వాటిని ఒకసారి పరిశీలించండి. ఇవి మనం కేవలము పరీక్ష దృక్పథంతో చెప్పబడినటువంటి వ్యాకరణాంశాలు. బాగా చదవండి.